ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానాంశముగా ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యెషయా ప్రవక్తతోటి మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పూర్వ దినములు. ఏంటి పూర్వదినాలు? ఏంటి? గతించిపోయిన దినాలు. నీకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా, నీకు తెలివి వచ్చినప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి కూడాను నీ మనసులో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకో. ఎందుకంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే, ఆ సంవత్సరాలు తలంచుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎలా కాపాడుతూ వచ్చాడో అర్థమవుతుంది. ఎలా కాపాడుతూ వచ్చాడో. పూర్వదినములను జ్ఞాపకం చేసుకునము, తరతరముల సంవత్సరములను తలంచుకునము. కొన్ని సంవత్సరాల పిల్లల జీవితం వెంటనే గుర్తొస్తే మనకి 2020 అంటే ఏం గుర్తొస్తుంది మనకి? చెప్పండి. 2020 పెద్దవాళ్ళు 1973, 1977 అన్నామంటే తుఫాన్లు. ఇలా కొన్ని సంవత్సరాలు గుర్తు చేసుకుంటే ఆ సంవత్సరాల జరిగిన కీడు మన జ్ఞాపకం వస్తుంది. అది మన మనసులో ముద్రించుకుపోతుంది. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఈ నూతన సంవత్సర దినాన ఒక్కసారి పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నువ్వు గతాన్ని మర్చిపోయావంటే నువ్వు దేవునికి దూరమైపోతావు. గతాన్ని ఆనాడు దేవుడు ఎలా కృపను చూపి నడిపిస్తూ వచ్చాడో, గడాంధకారపు లోయల్లో కావచ్చు, మరణకరమైన పరిస్థితులు కావచ్చును, కురింగిపోయిన స్థితి కావచ్చు, దేవుడు ఏ రీతిగా నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడో మర్చిపోయావంటే ఈరోజు మనము దేవునికి దూరమైపోతాము. ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా వాగ్దాన దేశంలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. 2 సంవత్సరాల ప్రయాణం, 40 సంవత్సరాలది వారి తిరుగుబాటు ద్వారా. ఆఖరికి నాయకుడైన మోషే కూడా వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. తన చివరి గడియలలో పిల్లలందరినీ సమకూర్చి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, పూర్వదినములను జ్ఞాపకములకు చేసుకో. ఏంటా పూర్వదినాలు? తరతరముల సంవత్సరాలు గుర్తుకు చేసుకో. నీ పెద్దలను అడుగు, నీ తండ్రిని అడుగు. ఎందుకంటే ఇవి నువ్వు చూసుకుంటే వాక్యం ఉంటుంది, యెహోవా మాత్రమే వారిని నడిపించెను. ఏం గుర్తొస్తుందంటే, ఈ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనలను ఎలా నడిపించాడో జ్ఞాపకానికి వస్తుంది. ఒకసారి ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండమంతా కూడా ఒక మాట చెప్పాలంటే, నిర్గమకాండమంతా మన జీవిత ప్రయాణము. ఎంతమంది నిర్గమకాండం చెప్పండి? నిర్గమకాండం చెప్పండి, చేసి నిర్గమకాండం బాగా చదివిన వాళ్ళు. నిర్గమకాండం, ఈ నిర్గమకాండములో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పటి నుంచి మొదలైపోద్ది. వారి విడుదల అరణ్యములో మందిర నిర్మాణం వద్ద ఆగిపోద్ది. సంఖ్యాకాలంలో కొంచెం కొనసాగింపుంటుంది. ఈ రెండు కలిపి ఇశ్రాయేలు జీవిత ప్రయాణంలో, ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో 8 అనుభవాలు జ్ఞాపకం చేస్తాను నేను. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకు వచ్చాయే, అంతకుముందు వచ్చిపోయినాయే మన జీవితాల్లో. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, రామ్సెస్ అనే ప్రాంతము. ఏంటది? రామ్సెస్. ఆదికాండం తీయండి. ఆదికాండం ఒక్కసారి. ఆదికాండము 47వ అధ్యాయము. ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపజేసి
ఆ దేశంలో రామసేనను మంచి ప్రదేశములో చాలు వారికి స్వాస్థ్యమును ఇచ్చాను. ఒక మంచి ప్రదేశము, రామసేస్ అనేది ఒక మంచి ప్రదేశము. ఇక్కడ ఎలా వచ్చారు వీళ్ళు, ఎలా రాగలిగారు ఈ చోటికి? ఆల్రెడీ ఒక ఆయన వచ్చినాడు, తమ్ముడు. ఎవరైనా? యోసేపు. యోసేపు ఎందుకు రావాల్సి వచ్చింది? 105వ కీర్తనలో ఒక చక్కని జవాబు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. చూడండి, 105వ కీర్తన 16 నుంచి 16, 17, 18 వచనాలు చదువుదాం. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసెను. వారి కంటే ముందుగా ఆయన ఒకనిని, ఎన్ని సంవత్సరాల ముందు ప్రకటిస్తా? 13 సంవత్సరాలకు ముందుగా పంపాడు. ఎందుకు? 13 సంవత్సరాల తర్వాత కరువు రాబోతుంది. ఈ కరువులో నా ప్రజలు కాపాడబడాలి. ఎవరికి ఇటువంటి ప్రణాళిక, ఎవరికి ఇటువంటి కాపుదలంటే ప్రభువులో ఉన్న వారికి, ఇశ్రాయేలీలు అనగా దేవుని సొత్తైన ప్రజలకు మాత్రమే, అందరికి కాదు. గుర్తుంచుకోండి. నామకార్థ జీవితం జీవిస్తూ కష్టం వస్తే నష్టం వస్తే దేవా దేవా అంటూ కష్టం తీరిపోగానే లోకానుసారంగా జీవించే వ్యక్తుల కోసం కాదు ఇది. ఎవరైతే ప్రతి స్థితిలో తమ దేవుని కలిగి ఉండి ఆయన కోసం బ్రతుకుతారో అట్టి వారి కోసమే దేవుడు ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు. ఆయన సిద్ధం చేసి ఉంచినవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. వాక్యం చెబుతుంది, ఒకరి ముందుగా పంపాడు. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించారు. ఇది అతని బాధించిందని చెప్పుకుంటూ ఆఖరికి ఎందుకు ఇదంతా అంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి, కరువులో కాపాడాలి. యాకోబును తన కుటుంబాన్ని కాపాడటానికి ఒక వ్యక్తి శ్రమపరచబడ్డాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ప్రణాళిక ఉద్దేశం ఎలా ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. దేశమంతా కరువు, కానీ దేవుడు యాకోబును తన సంతతిని రామసేస్ అనే ఒక గొప్ప మంచి ప్రదేశంలో ఉంచాడు. అంతవరకు బాగుంది. కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ దేశమే వారికి సమాధిగా మారింది. ఏమైంది? సమాధి. మంచి ప్రదేశం అలా ఎలా మారింది? చూడదేతో నిర్మకాండం 1 అధ్యాయం 8వ వచనం చూడదేతో నిర్మకాండం 1:8 వాక్యం ఉంటుందో. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏల ఆరంభించెను. చాలు. యోసేపును ఎరుగని క్రొత్త రాజులు పోవచ్చు, రాజ్యాలు పోవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కాలాలు మారవచ్చు, కానీ తన ప్రజల పట్ల దేవుని ప్రణాళిక ఎంత మాత్రం కూడా మారదు. ఆయన ప్రేమలో ఎంత మాత్రం మార్పు లేదు. అందుకే మీకా అంటాడు, ఆయన మార్పు లేదుడు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము. రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, తరాలు మారిపోయాయి. యోసేపు ఎరుగని రాజు వచ్చాడు. ఒకప్పుడు యోసేపు వారికి విమోచకుడు. యోసేపు లేకుంటే ఐగుప్తే లేదు అలా కొలిచారు. కానీ కొద్ది కాలానికి యోసేపు చనిపోయాడు, రాజ్యాలు పోయాయి, రాజులు పోయాయి. యోసేపు ఎరిగిన రాజు వచ్చాడు. అతడు ఇశ్రాయేలుకు శత్రువు అయ్యాడు. ఏ మంచి ప్రదేశం అనుకున్నారో కొంతకాలానికి ఆ మంచి ప్రదేశము ఐగుప్తు దేశం వారికి సమాధిగా మారింది, మరణంగా మారింది. కానీ మారిపోయిన దేవుడు ఉన్నాడు కదా. ఆయన మారని దేవుడు. ఏ స్థితిలోనైనా ఇది నువ్వు గుర్తిరగాలి. అందుకే ప్రభు అంటాడు, అడుగు సంవత్సరాలు విచారించిపో, గత కాలాన్ని చూడు, నీ పెద్దలను అడుగు, నీ తండ్రిని అడుగు. ప్రభుడిని మాట అది. అందుకే గుర్తు చేసుకోవాలి గడిచిన కాలాన్ని. వచ్చి శ్రమ పెట్టాడు మగ పిల్లలందరినీ. ఏం చేయమన్నాడు? 22వ వచనం చూడండి, 22వ వచనం 1:22.
అయితే ఫరో ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని ఆజ్ఞ ఇచ్చాడు. ఏమైపోయింది చూడండి, ఇశ్రాయేలుకు సమాధిగా మరణంగా మారిపోయింది. కానీ దేవుడు మార్పులేని దేవుడు. 2:33 చూస్తే 2:23 చూస్తే అలాగున జగన్ మీదట చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడచుచు మొరపెట్టుచునగా చాలు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? పారిపోలేదు, పారిపోయే పరిస్థితులు లేవు, బానిసలుగా తయారైపోయారు. కష్టము, దుఃఖము, శ్రమ, ఓర్చుకోలేని దుఃఖము, శ్రమ, వేదన, భారము. ఆ స్థితిలో దేవుని పైన ఏం చేయాలో తెలుసా? దేవునికి మొర్ర పెట్టాలి. విషయాలు ఏం చేస్తారమ్మా? ఒకప్పుడు మంచి ప్రదేశము, తన అన్నున్నాడు రాజుగా, తమ సోదరుడు ఉన్నాడు, మంచిగా బ్రతికారు. కాలం గడిచిపోయింది, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, క్రొత్త వాళ్ళు వచ్చారు, బాధ పెడుతున్నారు. కానీ వీళ్ళు ఈ శ్రమలో, ఈ దుఃఖములో దేవునికి మొరపెట్టారు. ఓ మాట అడుగుతాను, చెప్పండి. యథార్థ హృదయముతో దేవుని సేవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ముఖం తిప్పుకుంటాడా? ఎప్పుడైనా జరిగిందా నీకు అట్లా? జరిగిందా ఎప్పుడైనా కూడా? ఎప్పుడు జరగలేదు. నువ్వు ప్రార్థిస్తే సమీపంగా ఉన్న దేవుడు కదా మన దేవుడు. ఆయన అంటాడు, నువ్వు కన్నీరు కారిస్తే తట్టుకోలేడు ఆయన. అలాంటి దేవుని మనం కలిగిండి కూడా అనేక సార్లు దూరం అయిపోతుంటాం గుర్తెరగకుండా. అందుకే ప్రవచనాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే సంవత్సరాలని కన్నీరు విడిచారు. దేవుడు వారి నిట్టూర్పును చూశాడు, వారి కన్నీరు చూశాడు, వారి బాధను చూశాడు. మోషేను పుట్టించాడు, మోషేను తయారు చేశాడు. ఈ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక్క రాత్రిలోనే వారి శ్రమ పెట్టిన వారందరికీ దేవుడు న్యాయము తీర్చగా బయలుదేరి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం గురించి మనం ఆలోచిస్తే ఒక్కసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనానికి పోతే దేవుడే వారిని ఆ మార్గంలో తీసుకెళ్ళాడు. నిర్గమకాండము 13-17. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఎవరు నడిపించింది? వీళ్ళు కొనుక్కున్న మార్గం కాదు అది. విడుదల ఇచ్చింది ఆయనే, తిరుపతి ఇచ్చింది ఆయనే, 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తులను బాధ పెట్టింది ఆయనే, చివరికి పస్కా పండుగ దినాన మరణకరమైన పరిస్థితుల్లో కాపాడింది ఆయనే, చివరికి వాళ్ళు వెళ్ళే మార్గాన్ని కూడా నిర్ణయం చేసింది కూడా దేవుడే. ఈ రాయబడిన మాట ఏంటంటే అరణ్య మార్గము చుట్టూ దారి, అంటే కొంచెం దూరంగా వెళ్ళాలి. ఆ దారి సరైంది కాదు, కానీ ఆ దారిలో వాళ్ళు పెట్టింది ఎవరు? దేవుడే. ఆ దారిలో నడిపిస్తుంది ఆయన. అందుకే ఈ అరణ్య మార్గంలో భీకరమైన ఎడారిలో తేళ్ళు, నీళ్ళు లేని మార్గము, విషసర్పాలు, పురుగుండే ఆ మార్గంలో తానే పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంది. ఎందుకంటే నడిపిస్తుంది ఆయన. ఇలా జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన చిత్తములో మనమున్నప్పుడు
ఆయన చిత్తానికి లోబడి ప్రభువా మీరు నడిపించండి అని జీవితానికి అప్పగించి మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు తీసుకువెళ్ళే ఈ దారంతా అరణ్యం కనబడినా సరే, దూరంగా ఉన్నా కష్టమైన మర్చిపోవద్దు, ఆయన మన తోడుగా ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. 2026 ఎలా ఉందో నీకు నాకు తెలియదు. ఇది మొదటి రోజే. ఇంకా 364 రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులమ్మా? 364 పగళ్ళు, 364 రాత్రులు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. తెలుస్తుందా? ఒక మార్గం ఇది. ఈరోజు కానీ ఈ మొదటి దినాన నువ్వు తీర్మానం చేసుకొని, ప్రభువా ఈ వెళ్ళేదారి నాకు తెలియదయ్యా, ఎలాంటి కష్టాలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, మలుపులు ఉంటాయో నాకు తెలియదు, ఎలాంటి లోయల ముందు ఉన్నాయో నాకు తెలియదు, అంటే అనారోగ్యం ముందు నాకు తెలియదు ప్రభువా, కష్టం ఉందో, నష్టం ఉందో, సుఖం ఉందో తెలియదు. నాకు ఒక్కటే తెలుసు ప్రభువా, నా చేయి పట్టుకోండి, మీరే నన్ను నడిపించండి. మీరే నన్ను, చెప్పండి, మీరే నన్ను నడిపించండి. ఎవరు నడిపించాలి? దేవుడు. 2026 ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. అసలు ఉగాది రోజు కానీ ఈ జనవరి 1న కానీ పంచాంగం కూర్చొని చెప్తుంటారు. వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా. ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, ధనరాశి ఎంత, నిన్న నక్షత్రం ఉంది, పూజ్యం ఎంత, అవమానం ఎంత చెప్తారు. కానీ వాళ్ళు రేపు ఉంటారో లేదో వాళ్ళకే తెలియదు. కానీ మనం సేవించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మన చేయి పట్టి, అమ్మా పిల్లలు రోడ్డు మీద పిలవండి, అమ్మా బస్సులు వెళ్తున్నాయి, కూర్చోబెట్టండి తెలియదు, బస్సులు చూడు, లారీలు తిరుగుతున్నాయి, వదిలిది పిల్లలనట్ట, ఏమేమి కాచుకొని ఉన్నాయో తెలియదు. కానీ ఒకటే గురి, ఈ రోజున కానీ ఈ మొదటి దినాన, ఈ మొదటి అడుగున, 2026 మొదటి అడుగు, మొదటి రోజు, మొదటి దినం ఇది. ఈరోజు నీవు నేను ఒక తీర్మానం చేసుకుంటే, ప్రభువా ఈ మార్గమంతా నాకు తోడుగా ఉండండి, మీరే నా చేయి పట్టి నడిపించండి, పరిపూర్ణముగా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను తండ్రి, మీరు తప్ప ఆధారం లేదు అని యథార్థంగా, యథార్థం అంటే ఒక మాట చెప్పంటారా, మనస్ఫూర్తిగా నేను వెళ్ళగలనులే, నా సొంత పనులు నాకున్నాయి, నా సొంత తలాంతులు నాకున్నాయి, నా రిసోర్సెస్ నాకున్నాయి, ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇవేవి పనికిరావు కదా, మీరే ప్రభువా, మీరే ప్రభుని యథార్థంగా ప్రభు దగ్గర ఎవరు ఒప్పుకుంటారో అట్టి వారిని నడిపించేవాడు మన దేవుడు. ఎడని మార్గం కావచ్చు, నీళ్ళు లేకపోవచ్చు, ఆహారం లేకపోవచ్చు, గణాంధకరపులో రావచ్చు, కానీ ఆయన మాత్రం మార్పు లేని దేవుడు. ఆయన మాట ఇచ్చాడా, భూమి తలకిందు అయిన మాట తప్పుడు ఆయన, ప్రపంచం తలకిందు అయిన మాట తప్పని దేవుడు ఆయన. అందుకంటున్నాడు, ఒకసారి వెనక్కి ఆలోచించి చూడండి, మీ పెద్దవాళ్ళని అడగండి, ఇప్పుడు మాట తప్పాను, ఎలా నడిపించాను, ఎలాంటి స్థిరతోడుగా ఉన్నాను. ఈ ఎర్ర సముద్రం మార్గాన ఆయన నడిపించాడు. వారికి ముందుగా సన్నిధోత వెళుతూ ఉంది, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏం చేసిన వాళ్ళు సనకటం మొదలు పెట్టారు. మీకు మాట చెప్పమంటారా, దేవుడు నడిపిస్తున్నప్పుడు శనికి ఆయన చాలా కోపం అమ్మ. దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన తోడుగా ఉండి మనం చేయి పట్టుకొని తీసుకుపోతుంటే చిన్న చిన్న వాటికి శనిగామనుకో కోపం వచ్చేస్తాయి. చూడండి, 14వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 10వ నిర్గమకాండమంతా కూడా 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడ చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. ఇంతవరకు బాగుంది. వెంటనే అంతటా వారు ప్రార్థనేవో దేవునికి మొరపెట్టారు, ఇక నమ్మిక లేదు దేవుడు తప్పిస్తాడని. మరి మోషే ఏమంటున్నారు,
ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్రనీములో చచ్చుడుగా మమ్మను రప్పించిదివా? చేయనేలా? మా జోలికి రావద్దు, చాలు, ఐగుప్తులకు దాసులమవుతాము. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నారమ్మా. కష్టం కలగగానే, ఒక అడ్డంకి రాగానే ప్రార్థన అయితే చేశారు. మనం కూడా ప్రార్థన చేస్తాం. కష్టం రాగానే కబురు వెళ్ళిపోద్ది, ఫోన్లు చేస్తాం, అందరూ ఫోన్లు చేస్తాం, ప్రతి సేవకునికి సంఘానికి ఫోన్లు చేస్తాం, స్నేహితులకు ఫోన్లు చేస్తాం, ప్రార్థన చేయి అంటావు. కానీ మన మాటలు ఎలా ఉంటాయి? మళ్ళీ ఈ మాటలు అర్థమైంది నీకు ఎంత విశ్వాసం ఉందో. మొరపెట్టారు దేవునికి, మన మోసేతో అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా అంటే చస్తున్నాము. మరి ఎందుకు ప్రార్థన చేశారు? చచ్చేవాళ్ళకి ప్రార్థన ఎందుకు? ప్రార్థన చేశారు కదా, ప్రభువుకు అప్పగించారు కదా. ప్రభువుకు అప్పగించి ప్రభు అంటాడు, నాకు అప్పగించిన తర్వాత మీరు మౌనంగా ఉండి చూస్తూ ఉండండి అంటాడు దేవుడు. అంతే. ఈ శనగటం ఇవి పనికిరావు ఆయన దగ్గర. ఆ దేవుని మార్గము కాదు, దేవుని కార్యము కాదు, దేవుని పద్ధతులు కావు. మనుషుల పద్ధతులు వేరు, దేవుని పద్ధతులు వేరు. ఒకసారి మన భారాన్ని దేవుని మీద వేసిన తర్వాత మౌనంగా నిలుచుండి యెహోవా కలగజేసే రక్షణను కళ్ళారా చూడటం చేసిన పని. మొరపెట్టారు మోషే గారికి, అయ్యా ఐగుప్తులో సమాధులను తీసుకొచ్చామంటుంటే ప్రభు అంటాడు, చూడదేతో నిగమకాండము కొనసాగింపు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి. మీరేం చేయమని లేదు, బ్రిడ్జి కట్టమని లేదు, రాళ్ళు తీసుకురమని లేదు, పని చేయనక్కర్లేదు. దేవుడు రక్షిస్తాడంటే మీరు నిలుచుండి, ఓరక నిలుచుండి యెహోవా కలుగజేసే రక్షణను చూడుడి. మరి దేవుడు ఎలా కార్యం చేస్తారు చెప్పండి? నేను చాలాసార్లు ఆలోచిస్తాను, ధ్యానం చేస్తూ ఉంటే శకుడు అంటాడు, మోషే ఐగుప్తులో సకల విద్యను అభ్యసించిన వాడు, బిడుగులు కట్టించాడు, ఇంజనీర్ అయిన మోషే గారు. ఎంతమంది ఉన్నారు, తల ఒక రాయి తీసుకురండి, ఇసుక తీసుకురండి, బంగమట్టి తేండి, సిమెంట్ తిండి అనలేదు. తన సొంత బలం మీద ఆధారపడలేదు, కానీ నడిపించే దేవుని వైపు చూశాడు. అంటున్నాడు, యెహోవా కలుగజేసే రక్షణ మీరు కళ్ళారా ఒక నిల్చుండి చూడండి అని చెప్పిన తర్వాత, నేడు మీరు ఐగుప్తు మీద మీరు చూడని చెప్పాడు. ప్రభు పరిశుద్ధం చేస్తాడు, మీరు ఊరకే ఉండాలని చెప్పాడు. తర్వాత చదవమ్మా. అంతా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అంటే ఆగిపోవడానికి లేదు. ఎర్ర సముద్రం అడ్డుగా ఉందని నిలబట్టడానికి లేదు. పోతూ ఉంటే దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. యోషువ దాన్ని చూస్తే ఎంత చక్కని మాట రాయబడేదంటే, రెండవసారి యోర్దాను అడ్డుగా వచ్చినప్పుడు ప్రజలకు, అప్పుడు మోషేయుడు యెహోషువ నాయకత్వము, దేవుడు అంటాడు, మనస్సు మోసే యాజకుల అరికాళ్ళు నీళ్లను తాకగానే యోర్దాను పాయలుగా చిరిపోతుంది. అలా ఉంటాయి దేవుని కార్యాలు. ప్రభు అంటున్నాడు, మీరు సాగిపోవుడు అని చెప్పాడు. నువ్వెందుకు నాకు చూస్తున్నావు? మీరు సాగిపోవుడి. తర్వాత నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా, ఏనాడు ఎవ్వరు ఏ వ్యక్తి ద్వారా ఏ దేవుని ద్వారా జరగని అద్భుతము ఇక్కడ ఎర్ర సముద్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజున మనం చూస్తున్నాం, ఓ చిన్న పైపు కట్టడానికి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఒక్క రాత్రిలో ఏంటంటే ఒక్క రాత్రిలో సముద్రంలో దారిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత కావాలి దేవునికి చెప్పండి? ఆయన తలుచుకుంటే, ఆయన కనికరిస్తే
ఒక క్షణము చాలు మన జీవితాలు మార్చడానికి దేవునికి, ఒక క్షణము చాలు విడుదలవ్వడానికి దేవునికి, ఒక క్షణము చాలు స్వస్థపరచడానికి దేవునికి. ఆయన మాట ఇచ్చాడు, నీ కర్ర చాపంతే, నీ కర్ర నదివైపు చూపించు. అది ఎవరి కర్ర? దేవుని కర్ర కదా. మోషే దేవుని కర్ర చేత పట్టుకొని పోయాడు. ఇది మోషే కర్ర కాదు, దేవుని కర్ర. మన మాటలు కాదు, దేవుని వాక్యము బ్రతికించేది మనల్ని. దేవుని కర్ర, దేవుని వాక్యము, దేవుని కృప. వీళ్ళకి ముందు దేవుడు కలవాలి. దేవుడు లేకుంటే మనం జీరో. మర్చిపోవద్దు, దేవుడు ఉండాలి. ఇది దేవుడి కర్ర. సముద్రం వైపు చాపగా రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత దేవుడు ఆ ఎర్ర సముద్రమును ఆరిపోజేశాడు. జనులు ఆరిన నేలలో నడిచారు. ఎర్ర సముద్రం దగ్గర అనుభవం ఇది. మొరపెట్టారు దేవునికి, మొరపెట్టారు. ఆగిపోవద్దన్నాడు దేవుడు, సాగిపోమన్నాడు. అద్భుతము ఏనాడు ఏ ప్రజలకు ఏ దేవుడు ఇచ్చిన అద్భుతాన్ని తన ప్రజలు దేవుడు చేసిన కారణం తెలుసా? వాళ్ళు దేవునికి లోబడ్డారు, ఆయన చిత్తములో ఉన్నారు, ఆయన వారితో ఉన్నారు, వారు నడిపిస్తాడు. 2026లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనం నడిపిస్తూ ఉంటే, మన చిత్తములో ఉంటే ఇంతకు మించిన అద్భుతాలు మనము చూస్తాము. నమ్ముతున్నారా? ఎప్పుడు? ఆయన తోడుగా ఉంటే. ఆయన విడిచిపెడితే కాదు, ఆయన చేయి వదిలించుకుంటే కాదు, ఆయన మనకు తోడుగా ఉండాలి. 14వ అధ్యాయం 10వ వచనం చూస్తే చూడండి, ఎవరు రాయబడిన 14:10 చూడదైతే 21 చూడండి. 21 మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. ఆ రాయబడిన మాట చూడండి, ఏం తొలగించాడు? ఏం తొలగించాడు దేవుడు? సముద్రమును తొలగించి. ఆ వాడబడ్డ మాట చూడండి అక్కడ. సముద్రాన్ని తొలగించి దేవునికి. నీ ముందు ఒక సమస్య పెద్దదా? చెప్పండి. ఎప్పుడైనా సముద్రాన్ని చూశారా? సముద్రం ముందు నిలబడితే మనం ఎంత తలుపులు మోగుంటుంది. మనం మహా గొప్పలు అనుకుంటాం కదా. ఒక్కసారి అడగపోయి నిలబడి చూడు, ఒక ఇసుకలాగా ఉంటావు నువ్వు నేను. విశాలమైన లోతైన మహాసముద్రం ఉంటుంది మన కళ్ళ ముందు. మనం ఇసుకలాగా ఉంటాం దేవుడు సృష్టి ముందు. అలాంటిది ఆయన సముద్రమును తొలగింపజేసి ఎవరి కోసం? ఎవరి కోసం? ఇశ్రాయేలు కాదు, తన ప్రజల కోసం. ఆ మాట్లాడుకోవాలి. ఎవరు వాళ్ళు? తన దేవుని ప్రజలు. మనం ఎవరం? మా చెరుగు బలం అండి, మా ఫలానింటి పేరు, మా ఊరి కాదు. మనము దేవుని సొత్తు, ఆయన ప్రజలు. తన ప్రజల కోసం దేవుడు కార్యాలు చేస్తాడు, తన వారి కోసం. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టావా పూర్తిగా? లేనట్లయితే ఈరోజు ఈ మొదటి అడుగు, ఈ మొదటి దినము దేవునికి అప్పగించు. ఎలా సముద్రం కాదు, ముందు చూస్తాం. ఎన్ని నష్టాలు, కష్టాలు, అడ్డంకులు వచ్చినా నడిపించేది దేవుడే. మన పక్షాన్ని యుద్ధం చేసేది దేవుడే. రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగిపోజేస్తాను. జనులు ఖాళీ నడక చేత ఆరిన నేలలో నడచిరి. ఎంత గొప్ప సంగతి కదా దేవుడు చేసే కార్యాలు. మా ప్రాణంలో 2026లో ఎర్ర సముద్రం అనుభవాలు రావచ్చు, కానీ భయపడనక్కర్లేదు. ఎప్పుడంటే ఈ దినాన, ఈ రోజున, ఈ ఆరంభపు దినాన, ఈ మొదటి అడుగున మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తేనే ధైర్యంగా ఉంటాం. లేదంటే భయపడిపోతాం, పారిపోతాం. నిలవన చోటు కూడా కనపడదు నీకు నాకు. కానీ దేవుడు తోడుగా ఉంటే మన పక్షముల కార్యం చేసేది ఆయనే. ఆ తర్వాత ఇంత గొప్ప జయం వచ్చింది కదా, ఆ వెంటనే కష్టాలు ఉంటాయి. మా మర్చిపోవద్దు. విశ్వాసానంగానే నిద్రపోతున్నారమ్మా బాగా. నాకు తెలిసి ఊర్లో చాలా బాగుంది ఈ రోజున కదా. ఊరు చాలా బాగుంది ఈరోజు కదా. నాకు తెలిసి, నాకు వచ్చిన వార్తల ప్రకారం ఏరియాకి మంచి మంచి భోజనాలు తయారు చేసుకుని వండుకొని వచ్చారు. తృప్తిగా తిన్నారు, కళ్ళు తేలేస్తున్నారు,
నేను చెప్పే మాటలు జోలపాటలాగా ఉన్నాయి మీకు. అరుస్తున్నా మీకు మెలకు రావట్లేదా? కళ్ళు తేలిపోతాయమ్మా. నిర్మలమ్మా, సరి చేసుకొని సరి కూర్చుకోదుగా. ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్తాను. ఇంకా ఈసారి పేర్లు చెప్తాను, లాభం లేదు. అప్పుడైనా సరే అవుతారేమో. సరే, వాక్యానికి వెళదాం. చూడదైతో ఎర్ర సముద్రం దాటారు, కీర్తన పాడారు. చూడండి 15వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి కీర్తన పాడారు. బాగుంది. వెంటనే 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులు సాగ చేయగా వారు షూరు అన్నములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అక్కడ వారికి నీళ్ళు దొరకలేదు. అన్నమునంతా నీళ్ళు అడ్డం వచ్చినాయి కదా. అన్నమునంతా ఏం వచ్చినాయి? ఎర్ర సముద్రం నీళ్ళేగా. వద్దంటే నీళ్లు, ఎప్పుడేమో తాగుదామంటే నీళ్ళు లేవు. ఇలా ఉంటాయి కొన్నిసార్లు మన జీవితంలో కదా. అడ్డుగా ఉన్న నీళ్లు, తొలగించబడ్డ నీళ్ళు, ఇప్పుడు ఆ నీళ్లు దొరకని స్థితి. ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం నడిచారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. కొన్నిసార్లు ఇదే స్థితి మన జీవితంలో వస్తే 2027లో 26లో ఎర్ర సముద్రం అనుభవం, గొప్ప జయం ముందుకుంటాం. మరి కాసేపట్లో ఒక కొరత, నీళ్ళు దొరకవు. దొరికినా కొంచెం సాగిపోతే నీళ్ళు ఉంటాయి కానీ తాగడానికి వీల్లేదు. చూడండి, అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు సరే, ఇందాకేమో నీళ్లు లేవు, కొంచెం ముందుకు పోతే నీళ్ళున్నాయి, అవి తాగటానికి పనికి రావు. నీటి ఎలా ఉంటే తాగుతారు? ఉప్ప కూడా తాగుతారా? సముద్రం దగ్గర ఉన్నా అనుకోండి, సముద్రంలో పడవలు వెళ్తుంటారు, వాళ్ళ చుట్టూ నీళ్ళున్నా ఒక్క గుక్క తాగినా బతకరు వాళ్ళు కదా. ఎందుకు? ఉప్పు నీళ్ళకి గొంతు ఎండిపోయి చచ్చిపోతారు కదా. చుట్టూ నీళ్ళే. నాకే కొదవనుకొని ఒక్క గుక్క తాగాడా అయిపోతాడు, అనారోగ్య పాలు అయిపోతారు. ఎర్ర సముద్రం దాటారు, దేవుడు కార్యం చేశాడు. కీర్తన పాడారు, చప్పట్లు కొట్టారు, స్తుతించారు, మళ్ళాగా స్తుతికుడికి పెట్టారు, భోజనాలు పెట్టారు కదా. వచ్చిన వాళ్ళకి భోజనాలు సంతోషంగా. 2 రోజులు గడవగానే 3వ రోజున ఒక కష్టం. ఏం లేవు. ముందు దగ్గర కూర్చోయా, తనకి ముందు దగ్గర బాబాతున్నాడు పాటిగా. ఏమిటే తయారైపోయారు మీరు? గొడవ కనుకోబాకండి. 3వ రోజుకే ఏమైపోయింది చెప్పండి? 3వ రోజుకే నీళ్ళు లేవు. ఎట్లా కష్టపడి ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి నీళ్ళు కనపడ్డాయి. నీళ్ళు ఉన్నాయని పరిగెత్తుడు పోయి నోట్లో పోసుకుంటే ఏమని వాటిలో చేదు. మారా అనుభవాలు, చేదైన అనుభవాలు జీవితంలో వస్తాయి. విజయం దొరికిద్ది, ఆ ప్రక్కనే కాచుకొని ఉంటాయి చేదు. నయోమి మధురం ఆమంటది, నన్ను నయ్యమనొద్దు మారాని పిలవండి. ఎందుకు? దేవుడు నాకు కష్టం క్లోజ్ చేస్తాడు. ఎందుకు? భర్తను 3 బిడ్డల్ని 2 బిడ్డలు పోగొట్టుకున్నాను, 3 మగవాళ్ళని పోగొట్టుకున్నాను కాబట్టి అంటది, నన్ను మారాని పిలవండి, నయమని పిలవద్దు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము జయోత్సవంతో పాటలు పాడి స్తుతించిన పిదప 3వ రోజుకే శోధన ఎదురైంది. మీకు సంగతి చెప్పమంటారా? గొప్ప సత్యాన్ని నేర్చుకుంటాం ఈ మారా దగ్గర. ఎందుకు తెలుసా? ఈ మారా అనే పేరు ఎందుకు వచ్చిన? మార అంటే అర్థం ఏంటి? చేదు. ప్రజలు మేమేమీ త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా, ఈయన ఒక్కడు దొరికాడు ఆయనకు ఎదురుగ్గా. ఎవరు? మోషే. నిలబడ్డా అయ్యా అంటమే చిన్నపిల్లలు ఏడిచినట్టు మోషే దగ్గర. అందుకే అంటాడు, అయ్యా నన్ను చంపే నా లాభం లేదు, నేను తట్టుకుని అంటాడు దేవునితో. మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టి. నాయకుడు ఏం చేయాలి? కుటుంబం పెద్ద ఏం చేయాలి చెప్పండి? ఒక కుటుంబానికి పెద్ద, నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తల్లి కావచ్చు. ఒక కష్టం వస్తే ఏం చేయాలి? నువ్వు సనకూడదు, నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. ఎవరికి? దేవునికి. మోషే ఏం చేశాడు చూడండి, వెంటనే
ఏ కష్టం వచ్చినా ఎవరికి అడిగిపోతాడు మోషే? దేవుని కాడికి. ఇది కోపడ్డాం. మనమైనా మన సొంత పిల్లలు కోపడతాం కదా, ఇసుగిస్తే కొడతాం కదా. ఈయన కన్నవాళ్ళు ఏం కాదుగా, దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ముసలు కాకుండా ఎంతమంది వచ్చి ఒక్కసారి ఏడిస్తే ఎంత వస్తే నీకు ఈయన కోపం? అట్లాంటిది. అందుకే దేవుడు అంటాడు మోషే అని, భూమి ఏమైనా అందులో మిక్కిలి సాత్వికుడు. ఎంతమంది ఏడవని మీరు ఊరుకోండి, నేను దూరికి అడిగిపోతాను అంటాడు అంతే కదా. మనం ఇద్దరు పిల్లలకే గందరగోళం అయిపోతాం, కొట్టి గందరగోళం చేసి. మోషే అలా కాదు, వెంటనే వీళ్ళు ఏడ్చారా శనిగారా, మీరు ఏడే ఉండండి, నేను దేవుని కాడికి పోతాను. మోషే ఏం చేసి వెంటనే అతను యెహోవాకు మొరపెట్టాను. అంతటా యెహోవా, ఇక్కడ చూడ చెక్కనమాట, అంతటా యెహోవా అతనికి ఏం చూపించాడమ్మా? ఎక్కడ చూపించాడు? ఎడో ఉందా దగ్గరలో ఉందా? ఇప్పుడు జవాబు చెప్పాలి. ఈ గొప్ప ఆత్మీయ సత్యం ఇది నేర్చుకున్నాం ఈ రోజున. ఎక్కడో ఉందా ప్రక్కనే ఉందా? ప్రక్కనే ఉంది, ఆ చుట్టుపక్కలే ఉంది. ఏంటిది? ఒక చెట్టు. జాగ్రత్త వినండి. ఎర్ర సముద్రం దాటారు, 3 రోజుల ప్రయాణం, చుక్క నీళ్లు లేవు. ఇంతమంది 1,00,000 మంది ప్రజలు ఏడుస్తున్నారు, నీళ్లు కావాలి, దప్పిక. పసిపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నాయి, గలిబిలిగా ఉంది. కొంచెం ముందుకు పోదాం పదంటే చూద్దామని ముందుకు సాగితే నీళ్ళైతే కనబడ్డాయి. అరణ్యములంటే మడుగులు, బావులు, ఎవరో తవ్వించిన బావులు, మడుగులు ఉన్నాయి. సంతోషం వేసింది, ప్రాణం తెప్పరింది. ప్రకృతి నీళ్ళు తాగితే అవి చేదైన నీళ్లు, నోట్లో పోసుకొని ఊసేశారంతే. ఇక ఎవరి మీద పడ్డారు ఇప్పుడు? ఉన్నాడు ఒకడు, మోషే గారు. ఏడ్చారు అందరూ, శనిగారు. అయ్యగారు నేరుగా ప్రభు కాడికి వెళ్ళి, ప్రభు ఏం చేయమంటామంటే, అక్కడ యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములు ఆయను. ఒక మాట చెప్తాను ఇక్కడ, ఆగండి. ఎక్కడుంది ఆ చెట్టు? అక్కడే ఉంది. ఎక్కడ చేదుందో ఆ ప్రక్కనే ఉంది ఆ చెట్టు. ఇంతకాలం ఎవరు కనపడలేదు, ఎవరు దేవుని అడగలేదు. ఎంతోమంది ఆ దారిని వచ్చి ఉంటారు, ఆ నీళ్లు దాగి తిట్టుకోబోయి ఉంటారు, కానీ దేవుని ప్రార్థన చేశారా? చెప్పండి. ఇప్పుడు చెప్తాను ఒక మాట. మనమే పోయాం ఆ దారిని అంతకుముందు, నీళ్లు కనపడ దప్పిగేసింది, నీళ్లు తాగావు, చేదుగా ఉన్నాయి, ఊసి తిట్టుకుంటా పోయావు తప్పితే ప్రార్థన చేసావా? మధురంగా మారటానికి కారణం ఏంటంటే ప్రార్థన. దేవుని అడిగాడు మోషే. దేవుని అడగకుండా దాటిపోతే తరతరాలుగా నీళ్ళు అలాగే ఉండేవి. అది ఆ రోజు చేదు కాదు, అది ఆ నీటి బొగ్గ పుట్టప్పటి నుంచి చేదే. ఎంతోమందికి చేదునిచ్చింది, కానీ ప్రార్థన చేసి దేవుడు ఆ ఎదురుగా ఉన్న చెట్టు, అది ఎక్కడో ఉంది కాదు, ఆ చెట్టు తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే మధురంగా మారింది. ఇప్పుడు చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ వాక్యము ఆ చెట్టు, ఈ వాక్యమేనని చెప్పండి. ఒక మాట చెప్పాలంటే, దేవుని మాట నీ దగ్గరే ఉంది, ఎక్కడో నీ చేతిలో, నీ ఇంటిలో ఉంది. మార అనుభవాలు వెళుతూ ఉన్నాం, ప్రార్థన లేదు, వాక్యము లేదు. మరి జీవితం ఎలా అమధురంగా మారిద్ది? అర్థమవుతుందా? మహారాణిలో చేదనమే, చేతులు కష్టాలు వస్తాయి, చేతు కలుగుతాయి. ప్రార్థన చేయి, వాక్యం చదువు, వాక్య ప్రకారము ప్రభు చెప్పినట్లు చేయి. ఆ మారాని దేవుడు మధురంగా మారుస్తాడు. అర్థమవుతుంది ఈరోజు నీకు? ఎక్కడో లేదు, నీ చేతిలో ఉంది జవాబు, నీ ఇంటిలో ఉంది జవాబు, నీ ప్రక్కన ఉంది జవాబు. ఎంతోమంది ఆ దారిని పోయారు, కానీ ఎవరికి ప్రార్థన చేయలేదు, వాళ్ళు దేవుని అడగలేదు, చేదేనమని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళారు. కానీ మోషే దేవుని ప్రార్థింపగా దేవుడు చెప్పిన చెట్టు అది, క్రీస్తు వారికి సాదృశ్యము, వాక్యానికి సాదృశ్యం. అది క్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఉంటే, వాక్యానికి మన జీవితాలు చోటిస్తే మన జీవితాలు మధురంగా
మార్చబడతాయి. అందుకే ఈ సంవత్సరం మనకి పెట్టిన కట్టడ సంఘానికి బైబిల్ చదవాలి. ఎందుకో తెలుసా? మధురంగా మార్చబడటానికే. ఎందుకు ఇంత బలంతో చేస్తా తెలుసా మీకు బైబిల్ చదవమని? మధురంగా మార్చబడ్డాను. ప్రతి చేదు మధురంగా మార్చబడటానికే. అర్థమైందా? ఎక్కడో లేదు ఆ చెట్టు, ప్రక్కనే ఉంది. గుర్తించము, దాని విలువ తెలియదు నీకు నాకు. వాక్యం చేతిలో ఉంటుంది, ఇంటిలో ఉంటుంది. 1కి 10 బైబుల్ ఉంటాయి కానీ తీయవు, చదవు. ఎందుకంటే నీకు విలువ తెలియదు. ఈరోజు జ్ఞాపకం చేస్తావు, తీర్మానం కావాలి నీకు నాకు. ప్రభువా, ఏ శ్రమ కలిగినా, ఏ చేదు కలిగినా నీ దగ్గరకు వస్తాను. నేను సరగండి అయినా నీ దగ్గరకు వస్తాను, ప్రార్థన చేస్తాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళితే కొంచెం ఆత్మీయంగా ఈ వాక్యాన్ని, లోతుగా ఈ వాక్యాన్ని ఇతరులు అనుకొని ఉంటారు. మోషే గారు చేదుగా ఉందంటే చెట్టు కొట్టుకు రమ్మంటారు ఏంటయ్యా? ఇవన్నీ చెట్లు లేవు, కావాలంటే ఆ చెట్టు తీసుకొచ్చి చేస్తే నీళ్లు తీగ మారుతాయా అనేవాళ్ళు లేరా? మన ప్రక్కన లేరా? వాక్యం బ్రతుకులు మారిపోతాయా? ప్రభు ఉంటే జీవితాలు మారిపోతాయా? మీ దేవుడు మార్చగలడు అనేవారు లేరా? ఎంతోమంది మన చుట్టూ ఉంటారు. కానీ నువ్వు విశ్వసించి నమ్మి దేవుడికి లోబడితే మధురంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ 2026 మంది ఇరక్కపోయే సమస్యలు ఇవి. జయాలు వస్తాయి, వాటి వెంటనే లేమొస్తుంది, వాటి వెంటనే చేదుస్తుంది. ఇవన్నీ జయించాలంటే ప్రార్థన కావాలి, ప్రభువు కావాలి, వాక్యము కావాలి. ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో జయిస్తాం. మాట చూడదేతో అక్కడ అతను యెహోవాకు మొరపెట్టెను. అతను యెహోవా అతను ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ఏమైపోయింది? చేదు విరిగిపోయింది. మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి. చూడంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు? మధురంగా మారిన తర్వాత, జీవితాలు మార్చబడ్డ తర్వాత ఒక కట్టెను పెడతాడు దేవుడు. ఇక ఇష్టానుసారం పడటానికి వీల్లేదు. కష్టం వచ్చింది, శ్రమ కలిగింది, ప్రభు కాడికి వచ్చావు, జీవితాన్ని మార్చాడు, మధురం చేశాడు. మళ్ళా నువ్వు పాతానికి పోవడానికి కాదు. ఇక్కడ ఒక కట్టడ నియమిస్తున్నాడు ఆయన, ఒక శాస్త్రం పెడుతున్నాడు ఆయన. ఏంటో శాస్త్రం చూడండి. అక్కడ వాడు పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిస్తే నేను 5వ దేశంలో మీకు రానియను. వచ్చినా కూడా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎప్పుడండి స్వస్థత? ఎప్పుడు స్వస్థత? ఎప్పుడు స్వస్థత? ఆయన వాక్యము ఆయన దృష్టికి న్యాయమైంది. వాక్యానుసార జీవితము, ఆజ్ఞలకు విధే లోబడే జీవితం. అప్పుడు రోగం రానీను, వచ్చిన నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. అర్థమైనా? ఇది వాక్యానుసారమైన కట్టడ జీవితం. అది వదిలిపెట్టి పరిగెత్తే ఎట్లాగా? దేవుడు కృప చూపినప్పుడు కట్టెలు పెడతాడండి. డాక్టర్ గారు చెప్తారు కదా, నువ్వు తినాలి, తినకూడదు, పచ్చాలు చెప్తాడు కదా డాక్టర్ గారే. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇక మీట నువ్వు ఇలా ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆజ్ఞలు గైకొనాలి, నాకు లోబడాలి. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. అప్పుడు ఏ తెగులకు రానివ్వను. వచ్చిన నీ స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు చేదు మారిపోయిందా? మధురమైందా? తర్వాత వారు ఎలీముకు వచ్చిరి. ఎక్కడికంట? ఎలీము అంటే ఈత చెట్లు. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. ఇందాకేమో నీళ్ళు లేవు, ఉన్న చేదు. ఆ చేదు కాస్త ఆ చెట్టు కూడా మధురమయ్యాయి. ఇప్పుడు మరలా సమృద్ధి. ఎలీము అనగా ఇదిగో ఈత చెట్లు. 70 ఈత చెట్లు ఉన్నాయంట, 12 నీటి బొగ్గలు ఉన్నాయి. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి దేవుడు? మొట్టమొదటేమో రామ్సెస్, మంచి ప్రదేశం, కానీ ఆ మంచి వారికి చెడుగా చావుగా మారింది.
అక్కడి నుంచి విడిపించాడు. బలవంతంగా ఎన్నో గొప్ప కార్యములు చేసి కళ్ళార చూసారు కార్యాలు. విడుదల పొందుకొని ప్రయాణమై ఎర్రసముద్రం దగ్గరికి వస్తే ఎర్రసముద్రం మూసివేసింది అనుకున్నారు. కానీ దేవుడు గొప్ప కార్యం చేసి ఆరిపోయి సముద్రం త్వరగా చేశాడు. స్తుతించారు, పాటలు పడ్డారు, గణపరిచారు, కీర్తించారు. 3వ నాటికే నీళ్ళు లేని చోటు. అది దాటగానే మారాను పోసేసింది చేదైన నీళ్లు. దేవుడు చెట్టు నుంచి అక్కడ చెట్టును చూపించాడు. దేవుడు ఆ చెట్టు వేయగా నీళ్ళు మధురంగా మారాయి. అక్కడి నుంచి వెంటనే ఒక కట్టడి పెట్టి నియమించాడు, ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా బ్రతకడానికి నియమాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఎలీముకు తీసుకువచ్చాడు. ఎలీం అనగా నెమ్మది గల చోటు, ఎర్ర చెట్లు, మనకి ఏది కావాలో సమృద్ధి, 12 నీటి ఊటలు కలిగిన ప్రదేశం తీసుకొచ్చాడు. అక్కడ వాడిని బస చేయించాడు. ఇది ఎలీము అనుభవము. ఇది 3వ అనుభవము. ఇంకా 5 అనుభవాలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే వచ్చి ఆదివారం ధ్యానం చేద్దాం. ప్రభుత్వం చూపితే 1:30 దాటింది. చూడండి, ఇవన్నీ కూడా విశ్వాసి మన జీవితంలో ఎదుర్కొనే, ఈ ప్రయాణంలో ఈ శ్వాస ఎదుర్కొనే రాబోయేవన్నీ కూడా ఇవన్నీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని వచ్చినా ఏం జరిగినా కూడాను దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. షడ్డకి మనిషి ఇబ్బంది అంటారు, మా దేవుడు వేడి వెలిగిన మండుచున్న ఈ అగ్నిగుణం జమ్మను తప్పించగలిగిన సమర్థుడు. తప్పించకపోయినా మేము నీ దేవతకు నమస్కారము చేయం. ఈరోజు కావాలటువంటి తీర్మానం నీకు నాకు. ఈరోజు అట్టి తీర్మానం చేసుకుంటే ఇదిగో ఈ మార్గమంతా మన జీవితకాలమంతా కృపగల దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. మరి రోజు తీర్మానం చేసుకుంటావా? ప్రభువా నా చేయి పట్టుకో, ప్రభువా నడిపించండి, ప్రభువా ఇది ఎంతకుముందు వెళ్ళని దారి తండ్రి, ఏమో నాకు తెలియదు, కానీ మీరుంటే చాలు ప్రభువా, మీరుంటే చాలు. నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీకు ఇష్టడుగా ఇష్టాలుగా నేను జీవించాలి, నీ ఆజ్ఞలు కట్టలు గైకొనాలి ప్రభువా, నా జీవితంలో చిత్తం నెరవేరాలి తండ్రి అని తీర్మానం చేసుకొని 2 గిరాలు అడుగు పెడదాం. దేవ తండ్రి, మాట తప్పని దేవుడు తన కృపను చూపి ఎంత అంగీకరించారో, ఎంత విధేయత చూపారో, ఎంత తీర్మానం చేస్తున్నట్టు వారి పట్ల తోడుగా ఉండి నడిపించేవాడని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాట ముగిస్తున్నాను. ప్రభు కొద్ది మాటలు మనలో దీవించింది గాక. తల ఉంచుదాం, ప్రార్థించుకుందాం. ఒక తీర్మానం ఈ రోజున ఖచ్చితంగా ఒక తీర్మానం, ప్రభువా నీతో నడుస్తాను, నీ మాట వింటాను, శ్రద్ధగా వింటాను, నీకు లోబడతాను, నీ ఆజ్ఞలు గైకొంటాను తండ్రి, నీలో జీవిస్తానని తీర్మానంతో కొనసాగుదాం. ఈ సంవత్సరం ఏమొచ్చినా భయపడద్దు, ప్రభు ఉన్నాడు, ఇదే గుర్తు. ఈరోజు నీ జీవితాన్ని చిన్న పెట్టావు కదా, నువ్వు దేనికి భయపడక్కర్లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. విశ్వాసముతో మన జీవితాలు, కుటుంబాలు, సంఘాన్ని మన ప్రతి ఒక్కర దేవునికి అప్పగించి ముందడుగు వేద్దాం. ప్రభు కృపను చూపును గాక. తల ఉంచుదాం. ఒక్క హృదయంతో వెత్తడు వాక్యం కోసమై ప్రార్థించమని కోరుతున్నాను. ప్రభు కృప చూపితే తిరిగి ఆదివారమున మిగతా వాళ్ళు ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం.